హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం హైరార్చికల్ క్లస్టరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథంలో మనకు ఓన్లీ ఇన్పుట్ లేబుల్ ఉంటుంది, అవుట్పుట్ లేబుల్ ఉండదు. సో ఆ ఇన్పుట్ లేబుల్లో మన మెషిన్ లెర్నింగ్ మోడల్ అనలైజ్ చేసి కొన్ని ప్యాటర్న్స్ అనేది డిస్కవర్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం హైరార్చికల్ క్లస్టరింగ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం అన్ని ఎసెన్షియల్ లైబ్రరీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt. సో ఈ సెల్ని మనం రన్ చేసినాం. సో సక్సెస్ఫుల్గా మనం అయితే అన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో డేటా సెట్ ఈక్వల్స్ టు pd.readcsv mallcustomers.csv. సో నాకు ఈ డేటా సెట్ అనేది నా కరెంట్ డైరెక్టరీలో ఉంది. సో అందుకని చెప్పి నేను డైరెక్ట్గా పాత్ ఫైల్ ఎక్కువ ఏమంతా మెన్షన్ చేయలే. సో డైరెక్ట్ తీసుకున్న డేటా సెట్ని. సో మనం మన డేటా సెట్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనం మన డేటా సెట్ని చూద్దాం. డేటా సెట్ డాట్ హెడ్. సో ఇది మన డేటా సెట్. సో మనం K-మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం కూడా ఇదే డేటా సెట్ మీద చేసినాం. సో ఇప్పుడు మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ చేద్దాం, అంటే మన డేటాలో ఏమన్నా ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి. సో డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఒకవేళ ఎంటీ వాల్యూస్ అనేవి ఉంటే మన కాలమ్ సమ్ అయితే గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. సో మన కాలమ్ సమ్ అన్నీ కూడా ఈక్వల్ టు 0 కాబట్టి మన డేటా సెట్లో ఎలాంటి ఎంటీ వాల్యూస్ కూడా లేవు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫీచర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. యాన్యువల్ ఇన్కమ్ ఇంకా స్పెండింగ్ స్కోర్ కాలమ్స్ తీసుకొని, సో ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాక్ కోలన్ కమా 3 కోలన్ డాట్ వాల్యూస్. సో మనం ఫీచర్ మ్యాట్రిక్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డెండ్రోగ్రామ్స్ని ప్లాట్ చేద్దాం. సో డెండ్రోగ్రామ్స్ ఎందుకంటే ఎనీ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ తీసుకోవాలి అని చెప్పి మనకు డెండ్రోగ్రామ్స్ చెప్తుంది. సో దానికోసం సో ఫస్ట్ మనం SciPy క్లస్టర్ లైబ్రరీ నుండి హైరార్చీని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ scipy.cluster.hierarchy as sch. సో నెక్స్ట్ నేను డెండ్రోగ్రామ్స్ని తీసుకుంటున్నాం. డెండ్రోగ్రామ్ ఈక్వల్స్ టు sch.dendrogram sch.linkage. సో ఇక్కడ నేను ఫీచర్ మ్యాట్రిక్స్ని తీసుకున్నా. ఫీచర్ మ్యాట్రిక్స్ x మెథడ్ ఈక్వల్స్ టు వాడ్. సో ఇప్పుడు మనం మన డెండ్రోగ్రామ్స్ని ప్లాట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన గ్రాఫ్కి టైటిల్ పెడదాం. plt.title డెండ్రోగ్రామ్ plt.xlabel. సో మనం xlabel ఏం తీసుకుందామంటే కస్టమర్ అని పెట్టుకుందాం. plt.ylabel. సో మనం యూక్లిడియన్ డిస్టెన్స్ తీసుకుందాం. plt.ylabel యూక్లిడియన్ plt.show. సో మనం ఇప్పుడు ఈ సెల్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకు డెండ్రోగ్రామ్స్ ప్లాట్ అయిపోతుంది. సో ఆ డెండ్రోగ్రామ్స్ నుండి మనం ఇప్పుడు ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఏంటో తీసుకుందాం. సో మనము ఈ గ్రాఫ్లో మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ తీసుకోవాలి ఫస్ట్. సో మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది మ్యాక్సిమం వర్టికల్ డిస్టెన్స్. సో ఇప్పుడు మనం హారిజంటల్ లైన్ అనేది డ్రా చేద్దాం. సో ఫస్ట్ మనం పైన హారిజంటల్ లైన్ డ్రా చేస్తే మనకు 3 వచ్చింది. అదే మిడిల్లో డ్రా చేస్తే మనకి ఇక్కడ 5 లైన్స్ని కట్ చేసింది, 5 వర్టికల్ లైన్స్ని. సో మన ఆప్టిమల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ వచ్చేసి 5 ఇక్కడ. సో ఇప్పుడు మనం మన మోడల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn.cluster ఇంపోర్ట్ అగ్లోమరేటివ్ క్లస్టరింగ్. సో మనకి హైరార్చికల్ క్లస్టరింగ్ 2 మెథడ్స్గా డివైడ్ అయింది. అగ్లోమరేటివ్ హైరార్చికల్ క్లస్టరింగ్ ఇంకా డివిజిబుల్ హైరార్చికల్ క్లస్టరింగ్. సో అగ్లోమరేటివ్ ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్, ఇంకా డివిజిబుల్ హైరార్చికల్ క్లస్టరింగ్ వచ్చేసి అది టాప్ డౌన్ అప్రోచ్. సో మనం ఈ వీడియోలో అగ్లోమరేటివ్ హైరార్చికల్ క్లస్టరింగ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, అలాగే మన డేటాని కూడా ఫిట్ చేసినాం. సో hc ఈక్వల్స్ టు అగ్లోమరేటివ్ క్లస్టరింగ్ n క్లస్టర్స్ ఈక్వల్స్ టు 5. సో మనకు పైన డెండ్రోగ్రామ్స్ నుండి 5 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అఫినిటీ ఈక్వల్స్ టు యూక్లిడియన్ లింకేజ్ ఈక్వల్స్ టు వాడ్. సో ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేద్దాం. సో yHC ఈక్వల్స్ టు hc డాట్ ఫిట్ ప్రెడిక్ట్ ఆఫ్
ఫీచర్ మ్యాట్రిక్స్ ఎక్స్. సో ఈ సెల్ని మనం ఇప్పుడు రన్ చేద్దాం. సో మనకు ప్రెడిక్షన్స్ అయితే వచ్చేసినాయి, అంటే ఏ డేటా పాయింట్ ఏ క్లస్టర్కి చెందిందని. సో బై హెచ్సి. సో ఈ సెల్ని రన్ చేద్దాం. సో మనకి మొత్తం 5 క్లస్టర్స్ కాబట్టి 0 1 2 3 4, ఎందుకంటే పైథాన్లో ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ కాబట్టి. సో ఇప్పుడు మనం వాటన్నిటిని కూడా ప్లాట్ చేద్దాం. సో ఏ డేటా పాయింట్ ఏ క్లస్టర్కి చెందిందని. సో plt.scatter x yhc ఈక్వల్స్ టు 0, 0. సో మన ఫీచర్ మ్యాట్రిక్స్లో 2 కాలమ్స్ ఉన్నాయి, 0 కాలమ్ ఇంకా ఫస్ట్ కాలమ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో మనం అన్ని డేటా పాయింట్స్ని కూడా తీసుకుంటున్నాం మన ఫీచర్ మ్యాట్రిక్స్ నుండి. సో ఏ డేటా పాయింట్స్ అయితే 0 క్లస్టర్కి చెందిందో, సో ఆ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా తీసుకొని మనం వాటిని రెడ్ కలర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. సో రిప్రజెంట్ చేసి మనం ఇక్కడ గ్రాఫ్ని ప్లాట్ చేస్తున్నాం. సో plt.scatter x yhc ఈక్వల్స్ టు 0, 0, x yhc ఈక్వల్స్ టు 0, 1. సో శాంపిల్ సైజ్ ఇక్కడ 100 తీసుకున్నా. సో ఇంకా ఎక్కువ తీసుకుంటే మనకు ఆ డేటా పాయింట్ అనేది పెద్దగా కనిపిస్తుంది. సో కలర్ వచ్చేసి రెడ్ కలర్తో రిప్రజెంట్ చేసిన క్లస్టర్ 1ని. సో ఇప్పుడు మొత్తం మనము క్లస్టర్ 2, క్లస్టర్ 3, క్లస్టర్ 4 కూడా అలానే తీసుకుందాం. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసి నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నా. 3 2 1. సో ఇక్కడ మనం ఈ కలర్లు కూడా మారుద్దాం, డిఫరెంట్ క్లస్టర్స్ కాబట్టి. సో నేను క్లస్టర్ 2కి పింక్ కలర్ తీసుకున్నా, క్లస్టర్ 3కి ఎల్లో కలర్ తీసుకున్నా, ఇంకా క్లస్టర్ 4కి వచ్చేసి వైలెట్ కలర్ తీసుకున్నా, క్లస్టర్ 5కి ఏమో బ్లూ కలర్ తీసుకున్నా. సో ఇక్కడ మనం లేబుల్ కూడా మారుద్దాం. క్లస్టర్ 2, క్లస్టర్ 3, క్లస్టర్ 4, క్లస్టర్ 5. సో ఇప్పుడు మనం ఎక్స్ లేబుల్, వై లేబుల్, plt.x లేబుల్, సో మనకి ఎక్స్ లేబుల్ వచ్చేసి సాలరీ అంటే యాన్యువల్ ఇన్కమ్ కాలం కాబట్టి సాలరీ అని సింపుల్గా తీసుకున్నా. plt.y లేబుల్ స్పెండింగ్ స్కోర్. సో స్పెండింగ్ స్కోర్ని నేను అమౌంట్ అని తీసుకుంటున్నా, సింపుల్గా అమౌంట్ స్పెండ్ అని. సో plt.title. సో మనము హైరార్చికల్ క్లస్టరింగ్ అని తీసుకుందాం. plt.title హైరార్చికల్ క్లస్టరింగ్. plt.legend. సో లెజెండ్ ఎందుకు అర్థం అంటే మన లేబుల్ చూపించడానికి. plt.show. సో ఈ సెల్ని మనం రన్ చేద్దాం. సో ఇది మన హైరార్చికల్ క్లస్టరింగ్. ప్రతి డేటా పాయింట్ కూడా డిఫరెంట్ క్లస్టర్ కింద చేంజ్ అయిపోయింది. సో బేసికల్గా మనం క్లస్టరింగ్ ఎందుకు చేస్తామంటే, సిమిలర్ డేటా పాయింట్స్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకోవడానికి క్లస్టరింగ్ అనేది చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.